ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారుల తీరు మారడం లేదు. ప్రయాణికులకు ఏమి జరిగినా మనకు ఏమిలే అనే విధంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు. కడప జిల్లా పోర్మమిల్ల మండలం ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఆర్టీసీ బస్టాండ్కి రావాలన్నా ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ మొత్తం పెచ్చులు ఊడిపడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అస్సలు కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు బస్టాండ్ ఆవరణం మొత్తం అతలాకుతలం అవుతుంది. పందులైతే బస్టాండ్ మొత్తం స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పట్టించుకొని బస్టాండ్ అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. నా పేరు ఎన్ భైరవ ప్రసాద్, సిపిఎం పోర్మమిల్ల మండల కార్యదర్శి. ఈరోజు పోర్మమిల్లలో ఆర్టీసీ బస్టాండ్ పైన చూస్తే పెద్ద ఎత్తున పెడిపెచ్చులు ఉండి కిందకి రాలడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రయాణికులు చాలా గుంపులుగా ఉన్నారు. వీళ్ళ తల మీద పడి ఇప్పటికే చాలామంది గాయాల పాలైనారు. కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పూర్వమిల్ల ఆర్టీసీ బస్టాండ్ను రిపేర్ చేయించాలని చెప్పేసి ఆ పెడబచ్చులను కూడా మా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నిన్న చిన్నపాటి వర్షం వస్తే ఆర్టీసీ బస్టాండ్ మునిగిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన బస్సులు చూస్తే ఈ లోపలికి రాకుండా బయట నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏమైనా ప్రజల ఆర్టీసీని ఈరోజు ఏ విధంగా చేయాలన్నా ప్రజలకు అనుకూలమైనటువంటి ఆర్టీసీ అనుకుంటున్నాం. ప్రజల చేత డబ్బులు వచ్చినటువంటి ఆర్టీసీని ప్రజలకు న్యాయం చేయాల్సిన ఆర్టీసీ ఈరోజు ఉన్నటువంటి బస్టాండ్ దుర్మార్గంగా, కానీ లెట్రిన్ బాత్రూమ్లు చూస్తే చాలా నీచంగా ఉన్నాయి. ఒకసారి ఆర్టీసీ డిఎం కానీ ఆర్ఎం కానీ జోన్ ఆఫీసర్ కానీ వెంటనే వచ్చి పోర్మమిల్ల ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి అక్కడ మౌలిక వసతులను అన్ని రూపాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.